ఫైనల్లీ మేము ఆ డెస్టినేషన్కి వచ్చేసాం. అండ్ ఇదిగోండి, ఇదే మన ఫామ్ హౌస్. నాటుకోడి చేస్తాను ఇక్కడ కూర్చొని, తర్వాత భలే. సో గైస్, అయితే ఇప్పుడు మేము చేయబోతున్నాం క్యాంపింగ్. ఇంకా ఎక్కడ ఇలాంటి టేస్ట్ అనేది మనకి అస్సలు రాదు న్యాచురల్గా. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. నాది 20 days 20 videos 20 places ఛాలెంజ్లో అనేది ఇవాళ డే 10. సో ఈరోజు నేను చాలా మంచి స్పెషల్ ప్లేస్తో వెళ్తున్నాను. అంటే ఈ ప్లాన్ అనేది ఇవాళ నేను మొత్తం ఒక స్పెషల్గా ఆలోచించి మరి చేశాను. చాలా సింపుల్ ప్లాన్. అంటే ఏంటంటే ఇవాళ ఇక్కడ నుంచి వెళ్తాను నేను నూజివీడు. సో నూజివీడులో వెళ్ళి నేను క్యాంపింగ్ చేద్దామని ప్లాన్ చేశాను. అంటే ఫామ్ హౌస్ ఒకటి ఉంది, అక్కడ వెళ్ళి నైట్ స్టే చేస్తాను. అక్కడ కూర్చొని నేను చికెన్ చేస్తాను అన్నీ. అంటే చాలా మంచి ప్లాన్తో వచ్చాను. సో అదే ప్లాన్ మీద ఆధార్ ఉండి ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతాను. ఆల్రెడీ నా బ్యాగ్ అనేది ప్యాక్ చేశాను. నా ల్యాప్టాప్ కానీ అన్నీ, నా గ్యాడ్జెట్స్ అన్నీ దీంట్లో రెడీగా ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి, రైస్ కుక్కర్ అవన్నీ తీసుకెళ్తున్నాను ఇక్కడ నుంచి. సో అది కూడా ప్యాక్ అయిపోయింది. అది నాతో పాటు డూడల్ కీవీని కూడా తీసుకెళ్తున్నాను. ఇవాళ 2 families ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇవాళ. అంటే 1 family మాది, ఇంకో ఫ్యామిలీ రోమియో వాళ్ళది. సో మేము 2 families కలిసి మా పెట్స్తో కలిసి మేము అందరం కలిసి వెళ్తున్నాం. 2 కార్లు తీసుకొని వెళ్తున్నాము. సో అందుకని మొత్తం ఆల్రెడీ మేము ప్రీ అరేంజ్ చేసి మొత్తం అక్కడే ఎలాగైనా తినాలి, ఉండాలి, అన్నీ చేయాలని యాజ్ రెగ్యులర్ లైఫ్ లాగే. సో ఆ ప్లాన్ చేసి మేము ఇక్కడ నుంచి ఇప్పుడు రెడీ అయిపోయాము. రోమియో వాళ్ళ మమ్మీ డాడీ ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు బయలుదేరుతున్నారు. మేము కూడా బయలుదేరిపోతాం, రెడీ అయిపోయాము. డూడల్, ఆర్ యు రెడీ? గుడ్ బాయ్. కివి, ఆర్ యు రెడీ? గుడ్ గర్ల్. ఇదిగోండి నా ఒక బ్యాగ్, దీనిలో మసాలాలన్నీ, మిక్సీ కానీ మసాలాలన్నీ పెట్టేశాను, ఆయిల్. అండ్ అలాగే ఇంకొక బ్యాగ్లో అనేది ఇదిగోండి కుక్కర్ ఉంది, రైస్ ఉంది, డూడల్కి ఇది బౌల్ ఉంది, అన్నీ రెడీ చేసాము. సో సామాన్లు అన్నీ రెడీగా ఉన్నాయి, జస్ట్ ఇప్పుడు బయలుదేరాలి. సో ఇప్పుడు బయలుదేరిపోదాం. డూడల్ గాడు అయితే ఫుల్ ఎక్సైటెడ్ బయలుదేరడానికి. డూడల్, వెయిట్, ఫస్ట్ బెల్ట్. ఓకే, అదే గుడ్ బాయ్, బెల్ట్, గుడ్ బాయ్. సో వీడికి ఫస్ట్ బెల్ట్ వేసేద్దాము. కింద కొంచెం అనేది ఫస్ట్ వాడిని రన్నింగ్ చేపించేస్తాను, దాని తర్వాత తీసుకెళ్తాను. ఎందుకంటే వీడు చాలా హైపర్ యాక్టివ్ చెప్పాలంటే. వీడికి ఎంత ఎనర్జీ ఉందంటే అంత ఎనర్జీ ఉంది. సో కొంచెం రన్నింగ్ చేపించేస్తా ఫస్ట్ కింద, దాని తర్వాత కార్లో తీసుకెళ్తే హాయిగా పడుకుంటారు జర్నీలో. కివి కూడా వచ్చేసింది. కివి బెల్ట్, గుడ్ గర్ల్. చలేగి గుమ్నే చలేగి, గుడ్ గర్ల్, మంచి పోపో. సో ఇది కివి డూడల్ ది బెడ్. ఈ బెడ్ని ఇన్స్టాల్ చేసేద్దాం కార్లో. అప్పుడు మన జర్నీ అనేది వీళ్ళిద్దరికి కూడా చాలా స్మూత్గా ఈజీ అయిపోతుంది. సో వీళ్ళది బెడ్ అనేది ఇక్కడ సెటప్ చేస్తాను, చూడండి కనబడుతుంది కదా మీకు. మంచిగా సెటప్ చేస్తాను, ఇలా ఉంది. వీళ్ళు హాయిగా ఎప్పుడు పడుకొని వెళ్ళొచ్చు కావాలంటే. సో గైస్ చూస్తున్నారా, మొత్తం లగేజ్ అనేది ఇక్కడ సెట్ చేశాను. అండ్ డూడల్ గార్డ్ రన్నింగ్ చేయించాను, ఇప్పుడు వాటర్ తాగుతున్నాడు. కీవి లోపల ఏసీలో కూర్చొని ఉంది. రోమియో అది రోమి లోపల ఉన్నాడు. ఏ రోమి, హాయ్ రోమి, హాయ్. సో రోమి అక్కడ ఉన్నాడు కార్లో. ఈ 2 కార్లు ఇప్పుడు మేము బయలుదేరుతాం నూజివీడ్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తాం డైరెక్ట్ నూజివీడ్. ఇది డూడల్కి ఇద్దరిని కూర్చోపెట్టేసా. డూడల్ సిట్ ఇన్ సైడ్. డూడల్కి ఇవి వెనకాల కూర్చొని ఉన్నారు. ఇదిగోండి డూడల్ కూడా అలసిపోయారు, ఎందుకంటే వాడికి రన్నింగ్ చేయించా కొంచెం. అండ్ వెనకాల కివి కూడా ఉంది, ఇద్దరు ఉన్నారు ఇక్కడే మనతో పాటు. అండ్ రోమియో వాళ్ళ కారు ముందు ఉంది మనకి, వాళ్ళు అక్కడ ఉన్నారు. సో మా ఇద్దరం కారులో కలిసి మేము వెళ్తున్నాం. సో ఇప్పుడు జస్ట్ మనం అనేది చిన్న బ్రేక్ ఒకటి తీసుకున్నాము. నిషా వెనకాల వెళ్ళిపోయింది. అండ్ అలాగే డూడల్ అయితే ఇక్కడ ముందుకు వచ్చేసాడు. ఇదిగోండి డూడల్ మనతో పాటు ఉన్నాడు. బా, ఇవాళ ఏం పండుగ జరుగుతుంది ఏంటి? వీళ్ళందరూ వెరైటీగా సంథింగ్ స్పెషల్ అనుకుంటా, నాకు ఐడియా లేదు ఏంటో మరి, కానీ ఏదో స్పెషల్ జరుగుతుంది. సో ఇప్పుడు జస్ట్ మేము వచ్చాం ఇక్కడ. అండ్ నిషా ఇక్కడ ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి ఇలా చేస్తున్నారు. వినీలా మ్యామ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఎందుకంటే మేము అందరు ఇక్కడికి వచ్చేసాం. ఏంటి ఇది? అవునా? ఇటు చూడు, ఏది బుట్టేది బాగుంది. అయితే జస్ట్ ఇప్పుడు మేము కిందకి దిగిపోయాము. కీవీకి డూడల్కి కొంచెం వాకింగ్ చేయించాలని. ఇదిగోండి రోమి అక్కడ ఉన్న, డూడల్ ఇక్కడ, కీవీ ఇక్కడ. వీళ్ళు కొంచెం వాకింగ్ చేయించేసి దాని తర్వాత మేము మా కార్లో అనేది బయలుదేరుతాం. ఇప్పుడు మేము లంచ్ తీసుకోవడానికి ఫస్ట్ ఏం ప్లాన్ చేసాం అంటే లంచ్ బయట నుంచి చేద్దామని ప్లాన్ చేసాం. ఎందుకంటే అలసిపోతాం కదా డ్రైవ్ చేసిన తర్వాత. సో ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం.
బిస్మిల్లా బిర్యానీ చాలా బాగుంటుందని విన్నాను ఇక్కడ. బయట నుంచి తెలిసింది, మేము ఇక్కడ తీసుకున్నాము 2 ప్లేట్ బిర్యానీ. సో మేము ఇద్దరం ఫుల్ బిర్యానీ తీసుకున్నాం, దమ్ బిర్యానీ. ఇది ఇప్పుడు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తాం మా ప్లేస్కి. ఇంతసేపటి నుంచి డ్రైవింగ్ చేస్తున్నాం అండ్ వీళ్ళిద్దరేమో డూడుకి ఇద్దరు వెనకాల పడుకుంటున్నారు హాయిగా, చక్కగా వీళ్ళకి నిద్ర వచ్చేసింది. డూడుల్ ఏమో చాలా సేపు దారిలో, అంటే చెప్పాలంటే చాలా వరకు వాడు బాగా యాక్టివ్గా ఉండి అటు ఇటు తిరుగుతున్నాడు. అండ్ ఇప్పుడు డూడుల్ మేల్కొని ఉన్నాడు. సో ఫైనల్లీ ఇప్పుడు మనం రీచ్ అయిపోయాము. ఇది మన మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత నేను మీకు మొత్తం చూపిస్తాను ఈ ఫామ్ హౌస్ ఎలా ఉంటుందో, మొత్తం ఏం చేయబోతున్నానో. ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, ఇది మొత్తం నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియోని అసలు మిస్ చేయమాకండి, స్కిప్ కూడా చేయమాకండి. ఏం డూడల్ అంతేనా? సో లాస్ట్ దాకా చూడండి, మిస్ చేయమాకండి, ఖచ్చితంగా చెప్తున్నా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు డూడల్ని కివిని దింపేద్దాం. అచ్చా డూడల్ కమ్, కమ్ ఆన్, గుడ్ బాయ్ కివి, కమ్, గుడ్ గర్ల్. ఫైనల్లీ మేము ఆ డెస్టినేషన్కి వచ్చేసాం. అండ్ ఇదిగోండి, ఇదే మన ఫామ్ హౌస్. అంటే చూడండి, ఫామ్ మొత్తం మీకు కనపడుతుంది కదా, ఇక్కడ భలే ఉంది కదా. అండ్ అదే దాని మధ్యలో హౌస్. ఇక్కడ ఆవు కూడా ఉన్నాయి, భలే ఉన్నాయి అసలు. దీని హైట్ చిన్నగా 4 ఉన్నాయి. కివి ఫ్రెండ్. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు భోజనం చేసేద్దాం, ఎందుకంటే చాలా సేపు టైం లేట్ అయిపోయింది, భోజనం చేసే టైం. సో గైస్, ఇది మన ఫామ్ హౌస్లో ఉన్న హౌస్. అండ్ చాలా పెద్ద హాల్లో ఉంటుంది. ఇక్కడ సైడ్లో మినీ కిచెన్ అండ్ అలాగే మనకి ఇక్కడ బెడ్స్, పడుకోవడానికి. అపాన్ దట్ మనకి ఏసీ ఉంది, అన్ని సెటప్ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ మేము అనేది లంచ్ చేయడం అయిపోయింది. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము కొంచెం పైకి ఒక ప్లేస్ ఉంది, టెర్రస్. ఆ టెర్రస్ నుంచి బయట మొత్తం ఎలా కనపడుతుందని మొత్తం మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, అయితే పైకి వెళ్ళిపోదాం. ఓ డూడల్ కూడా వస్తాడంట. కమాన్ డూడల్, లెట్స్ గో చలో కమ్. ఓకే, ఇది పైకి వెళ్ళే దారి. ఇలాగే పైకి వెళ్ళిపోదాం. డూడల్ గడు ఫుల్ ఎక్సైట్మెంట్ వీళ్ళిద్దరికి పైకి వెళ్ళడానికి. అండ్ ఇది చూడండి, పైన భలే కనపడుతుంది కదా అసలు. ఇది టెర్రస్ పైన చెప్పాలంటే. అండ్ అలాగే ఇక్కడ నుంచి మొత్తం వ్యూ కనిపించాలి, కానీ చెట్లు చాలా పెద్దగా అయిపోయినాయి. అండ్ అలాగే ఇది కూడా మా కార్స్ ఇక్కడే ఉన్నాయి, ఇద్దరిది. నా కార్ అక్కడ, రోమియో వాళ్ళ డాడీది కార్ ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం మీకు ఇలా కనపడుతుంది పైన. అలాగే కొంచెం షెడ్ లాగా ఉంది, మనం ఇక్కడ కింద కూర్చోవచ్చు. లైట్, ఫ్యాన్ 2 అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మనకి, చాలా బాగుంది. ఓకే, అయితే ఇప్పుడు కిందకి వెళ్ళిపోతాం. బయట నుంచి మొత్తం చూపిస్తాను ఇప్పుడు మీకు. సో గైస్, చూస్తున్నారు కదా. ఓకే, అవుట్ సైడ్ నుంచి చూపిస్తాను మీకు. ఇది మొత్తం బిల్డింగ్ చెప్పాలంటే మీకు. ఇది ఫామ్ హౌస్, ఇది మా కార్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ చూడండి, ఇది మొత్తం 15 acres ల్యాండ్, 15 ఎకరాల్లో ల్యాండ్ ఉంది ఇది. అండ్ ఇది మెయిన్ ఫామ్ హౌస్. అండ్ దాని పక్కన ఇక్కడ స్టోరేజ్ ప్లేస్ ఉంది. జనరల్గా ఆ ప్లేస్ దేనికంటే ఎవరికైనా రెంట్కి ఇద్దాం అనుకున్నాం, కానీ క్యాన్సిల్ చేసి స్టోరేజ్ ప్లేస్ చేసాము. చాలా పెద్ద ఫీల్డ్ ఇది, చాలా బాగుంది. అండ్ ఇవాళ నైట్ మేము చేస్తాము నాటుకోడి. సో ఎలా చేస్తున్నాను ఏంటనేది నేనే చేస్తాను, నేను మీకు చూపిస్తాను తర్వాత. ఇప్పుడు బయలుదేరాను. నా కార్కి ఛార్జింగ్ కోసం ఒక ప్లగ్ కావాలి. అంటే అక్కడ మన దగ్గర ఉంది, ప్లగ్ ఉంది, కానీ 16 amps లేదు, చిన్న ప్లగ్ ఉంది. నార్మల్గా ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ ప్లగ్స్ ఉంటాయి కదా, ఆ ప్లగ్ కావాలి. సో ఆ ప్లగ్ కన్వర్ట్ చేయడానికి ఒక ఎలక్ట్రికల్ షాప్ని వెతుకుతున్నాను. దాని తర్వాత దాన్ని చేంజ్ చేస్తాను. మనుషులు భలే వెళ్తున్నారు చూడండి అసలు. ఎంతమంది ఆటో ఎక్కి వెళ్తున్నారు. సో ఇక్కడ ఒక హార్డ్వేర్ షాప్ కనిపించింది. ఐ మీన్ హార్డ్వేర్, ఎలక్ట్రికల్ షాప్ 2 ఒకటే ఉంది. దీన్ని అడుగుదాం. సో గైస్, ఫైనల్లీ నాకు ఇక్కడ ఒక సాకెట్ దొరికింది. ఇదే 16 amp సాకెట్ నా కార్ ఛార్జ్ చేయడానికి ఇప్పుడు దొరికింది, కాబట్టి అక్కడ ఇంట్లో ఫిట్ చేసేద్దాం. అయితే ఇప్పుడు నేను రీచ్ అయిపోయాను ఇక్కడికి. అండ్ నేను మీకు చెప్పాను కదా, నా కార్ ఛార్జ్ చేయాలంటే ఇది 6 amps ప్లగ్. ఇది తీసేసి 16 amps పెడతాను, అప్పుడు నా కార్ అనేది ఇక్కడ నేను ఛార్జ్ చేసుకోవచ్చు ఓవర్ నైట్. సో ఏం టెన్షన్ ఉండదు. అండ్ అలాగే ఆవులు బలి సౌండ్ చేస్తున్నాయి, బాగున్నాయి ఇక్కడ. ఇప్పుడేమో రోమియో, డూడల్, కివికి వాకింగ్ టైం. సో వీళ్ళు పిప్పి పుప్పు ఏదైనా ఉంటే చేసేస్తారు. ఇప్పుడు జస్ట్ మేము అక్కడ నుంచి అలా వచ్చి, ఇదిగోండి ఇక్కడ రోడ్ ఉంటుంది, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలా వచ్చాం లోపలికి. ఇది ఇంకొక ల్యాండ్, ఇది ఒక 2 ఎకరాలు అయిన ల్యాండ్. సో ఇక్కడికి వచ్చాం. మీరు ఎప్పుడైనా సీతాఫల్ అయితే వినుంటారు కదా. సో అలాగే సీతాఫల్ లాంటిదే ఇంకో రామాఫల్ అని ఉంటుంది. ఇదే ఆ చెట్టు రామాఫల్ అని. సేమ్ అలాగే ఉంటుంది సీతాఫల్ లాగే, కానీ ఏంటంటే స్వీట్ అనేది తక్కువ ఉంటుంది రామాఫలంలో. సో ఇది ఆ చెట్టు. హాయ్ రోమీ, హ్యాపీ బాయ్. ఇవి రోమీది హ్యాపీ బాయ్. ఈ నిమ్మకాయ చెట్టులో నిమ్మకాయ బా స్మెల్ ఎంత నీట్గా, స్మెల్ ఎంత నీట్గా చెప్పాలంటే ఎంత మంచి స్మెల్ వస్తుంది, ప్యూర్ నిమ్మకాయ స్మెల్.
అండ్ అలాగే కానీ జాగ్రత్తగా నిమ్మకాయ చెట్లు అనేది ముళ్ళులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇవాళ ఎలాగో మనం నాటుకోడి చేయాలి కదా, సో నాటుకోడి కోసం నేనేమో కరిపత్తా తీసుకెళ్తున్నా. మొత్తం న్యాచురల్ నాటుకోడి చేస్తాను ఇక్కడ కూర్చొని, తర్వాత భలే ఉంటుంది. క్యాంప్ ఫైర్ చేయడానికి మొత్తం ఇదంతా అరేంజ్మెంట్ చేస్తున్నా. ఇప్పుడు చెక్కలు తీసుకుంటున్నాం. చెక్కలు అంటారు దీన్ని, కర్రలు, సారీ. సో గైస్ అయితే ఇప్పుడు మేము చేయబోతున్నాం క్యాంపింగ్ అంటే ఫుడ్ తయారు చేయబోతున్నాం. దీంట్లోనే క్యాంపింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే ఫైర్ చేస్తాం, మేము ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. ఇది డూడల్ టీవీ రోమియో కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. మంట నా మొహం మీద వస్తుంది. ఇదంతా క్రెడిట్స్ రోమియో వాళ్ళ డాడీకి, నాకు కాదు. నేనేం కష్టపడలేదు, నేను జస్ట్ పెట్టాను రాళ్ళు అంతే. సరే మొత్తం అంతా సెటప్ చేశారు ఇక్కడ. సో గైస్ అయితే ఇప్పుడు నేను చేయబోతున్నాను చికెన్. సో దానికి ఫస్ట్ మనం ఆయిల్ పోసేద్దాం. लिपाई वाह, चिकन ऑलमोस्ट पक गया लग रहा है. क्या धुआं आ रहा है. हिंदी और मेरे इधर हिंदी तेलुगु सारी तेलुगु. చికెన్ భలేగా ఉడికిపోయింది. మా ఫ్యాన్ మ్యాన్ బాగా గాలి ఊదుతున్నారు, గాలి విసురుతున్నారు. మా కళ్ళలో కూడా గాలి వెళ్ళిపోతుంది, మంట వెళ్ళిపోతుంది. एक 10 मिनट रखेंगे तो मजा आ जाएगा. अभी पानी डालोगे मारकोలేదు. బా ఏం చికెన్ రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. ఒక 10 నిమిషాలు చాలు. నల్ల భీమా చేస్తున్న చికెన్. సో ఇప్పుడు మన చికెన్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బా స్మెల్ ఏం వస్తుంది. ఇలా వుడ్తో చేసిన చికెన్, అది కూడా న్యాచురల్ ఇలా చేస్తే, అండ్ ఇలాంటి గిన్నె ఉంటే అల్యూమినియంది చాలా బాగుంటుంది. చూసినారా పొగ ఎంత బాగా వస్తుంది. చూడండి మన చికెన్ బా భలే రెడీ అయింది. స్మెల్ మాత్రం అద్భుతంగా వస్తుంది. చూడండి చికెన్ ఎలా ఉందో, అద్భుతంగా ఉంది. చాలా కష్టపడి ఐ థింక్ దాదాపు అది మనకి 11 అవుతుంది. నేను ఐ థింక్ 9ంటికి నేను స్టార్ట్ చేశాను, అండ్ ఇప్పుడు 2 గంటలు పడినాయి సుమారుగా. కానీ ఇది మాత్రం స్మెల్ నిజంగానే మైండ్ బ్లోయింగ్ ఉంది. ఇలాంటి చికెన్ చేయాలంటే, ఫుడ్ చేయాలి, వంట చేయాలంటే నిజంగానే మన గ్యాస్లో చేసిన టేస్ట్ కానీ ఇంకా ఎక్కడ ఇలాంటి టేస్ట్ అనేది మనకి అస్సలు రాదు. న్యాచురల్గా ఇదే మైండ్ బ్లోయింగ్. సో గైస్ ఫైనల్లీ అనేది ఇప్పుడు నాది చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇదిగోండి చికెన్ ఏమో చికెన్ ఫ్రైలా ఉంది, అండ్ బిర్యానీ ఆల్రెడీ బయట నుంచి తెచ్చేసాము. సో ఇది నా చికెన్ చెప్పాలంటే. తినిన తర్వాత మీకు చెప్తాను టేస్ట్ ఎలా ఉంది.
అమేజింగ్. చికెన్ చాలా టేస్టీగా ఉంది. ఓకే, నా రివ్యూ వద్దండి, వేరే వాళ్ళు అడుగుతాం ఎలా ఉంది. సార్, హౌ ఇస్ ద చికెన్? చేసింది మీరే. కేఎఫ్సి సో గుడ్. మ్యామ్, ఎలా ఉంది చికెన్? మీకు థ్యాంక్ యూ. హౌ ఇస్ ద చికెన్? హాయ్ సార్. హై. ఓకే, సో చూసారు కదా, చికెన్ అంత ఎమ్మీగా ఉంది. మన ఇంట్లో గ్యాస్లో చేసేంత చికెన్ కంటే బెటర్ మనం అలా వుడ్తో చేసిన చికెన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది.